హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసినప్పుడు సమ్ టైమ్స్ మనకి ఫ్రాక్ లెంత్ సరిపడా రాదు కదా, మనకు కావాల్సినంత బార్ అయితే సరిపోదు కదా. అలా లెంత్ తగ్గినప్పుడు అంబ్రెల్లా కటింగ్కి లెంత్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, లెంత్ ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. అండ్ అలాగే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నప్పుడు చాలామందికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ ఎగుడు దిగుడు లాగా వస్తుందన్నమాట. ఇలా ఎక్కువ తక్కువ లాగా వచ్చినప్పుడు ఎలా సరి చేసుకొని స్టిచ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ చేసుకోవడానికి పెద్దవాళ్ళకి 4.5 మీటర్ క్లాత్ కంపల్సరీ పడుతుందండి. అండ్ అలాగే అంబ్రెల్లా కటింగ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా అంతే మెటీరియల్ తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసుకొని అంబ్రెల్లా కటింగ్ షేప్లోనే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుండిద్ది. అండ్ ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి నీట్గా ముడతలు లేకుండా ఈ విధంగా ఫ్లోర్ పైన పరుచుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. సో ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత 4 లేయర్స్ ఫోల్డింగ్ అండ్ అలాగే పైన వైపున 4 లేయర్స్ ఓపెన్ ఉన్న దగ్గర నడుం మెజర్మెంట్ అనేది మార్చేసుకోవాలి. నడుం మెజర్మెంట్ ఎలా మార్చేసుకోవాలి అనేది దగ్గర నుంచి కూడా చూపిస్తాను. బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఎక్కడ మార్చేస్తున్నాము ఫ్యాబ్రిక్ మీద అనేది కనిపించడం కోసం దూరం నుంచి చూపిస్తున్నాం. ఇప్పుడు నడుం మెజర్మెంట్ మార్చేయడానికి 4 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న వైపు అండ్ అలాగే ఫ్యాబ్రిక్కి పైన వైపున 4 లేయర్స్ ఓపెన్ ఉన్న కార్నర్ దగ్గర నుంచి నడుం మెజర్మెంట్ మార్చడానికి మీ నడుం ఫుల్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉందో నడుం రౌండ్ లూజ్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ 4 లేయర్ల మీద ఉంది కాబట్టి. మీకు డివైడెడ్ బై 4 చేయడం రాకపోతే టేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీ నడుం రౌండ్ లూజ్ ఎక్కడి దాకా అయితే ఉందో అక్కడ వరకు 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేస్తే ఎంత మెజర్మెంట్ అయితే వస్తుందో అది నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్. ఈ విధంగా వచ్చిన ఈ ఫైనల్ మెజర్మెంట్ ఏదైతే ఉందో వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్క్ చేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ చేసేటప్పుడు నడుం మెజర్మెంట్ని కూడా సర్కిల్ షేప్లోనే మార్చేయాలి. నడుం మెజర్మెంట్ని ఈ విధంగా సర్కిల్ షేప్లో మనకు కావాల్సిన మెజర్మెంట్ దగ్గరికి నీట్ రౌండ్ సర్కిల్ రావడం కోసం ర్యాండమ్గా ఒక లెంత్ పాయింట్, ర్యాండమ్గా అంటే ఉజ్జాయింపుగా ఒక లెంత్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ పెట్టి నేను 6 ఇంచెస్ లెంత్ పాయింట్ అనుకుంటున్నాను. అది 6 ఇంచెసా 3 ఇంచెసా మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. కరెక్ట్గా 6 ఇంచెస్ దగ్గర పైన కార్నర్లో టేప్ని పెట్టి కింద టేప్ని ఈ విధంగా తిప్పుకుంటూ కరెక్ట్గా 6 ఇంచెస్ దగ్గర పాయింట్స్ పెట్టుకొని ఆ పాయింట్స్ మొత్తాన్ని కలుపుకుంటూ ఒక లైన్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్క్ తీసుకున్నాను. సో మీకు కనుక మెజర్మెంట్ సరిగ్గా రాలేదనుకోండి, మీకు కావాల్సిన మెజర్మెంట్ కన్నా ఎక్కువ మెజర్మెంట్ వచ్చింది అంటే కనుక అదే కార్నర్లో టేప్ని పెట్టి లెంత్ పాయింట్ అనేది మార్చండి. ఈ లెంత్ పాయింట్ అనేది ఎవరైనా ఎంతైనా మీ మెజర్మెంట్ ప్రకారం మార్చుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా లెంత్ పాయింట్ని మార్చి నడుము మెజర్మెంట్ అనేది మార్చేసి మార్క్ చేసిన ఈ పాయింట్స్ అన్నిటి దగ్గర మీకు కావాల్సిన నడుము రౌండ్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం గీసిన గీత పైన టేప్ని పెట్టి చెక్ చేసినప్పుడు మనకు కావాల్సిన రౌండ్ లూజ్ నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేసిన మెజర్మెంట్ కరెక్ట్గా రాలేదు అనుకోండి, అప్పుడు లెంత్ పాయింట్ని మార్చేసుకొని కరెక్ట్గా నడుం రౌండ్ లూజ్ సరిగ్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? మనం గీసిన ఈ సర్కిల్ షేపే మనకు కావాల్సిన మెజర్మెంట్. ఈ సర్కిల్ షేప్ గీయడానికి పెట్టుకున్న లెంత్ పాయింట్ ఏదైతే ఉందో ఆ లెంత్ పాయింట్ నడుం మెజర్మెంట్ కట్ చేసినప్పుడు మైనస్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఈ సర్కిల్ షేప్ నీట్గా మనకు కావాల్సిన మెజర్మెంట్లో మార్చేసుకోవడానికి తీసుకున్నదే లెంత్ పాయింట్ అనమాట. సో అందరికీ అర్థమైంది కదా? నేను నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ కన్నా ఒక 2.5 ఇంచ్ 3 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా నడుం మెజర్మెంట్ అనేది మార్చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఖర్చుల కోసం అనమాట. డ్రెస్ బాడీ పార్ట్కి అటాచ్ చేస్తే ఖర్చులు కూడా కావాలి కాబట్టి ఖర్చులతో కలుపుకొని మెజర్మెంట్ ఎక్స్ట్రా వచ్చేలాగా మార్చేసుకున్నాను. ఈ సెకండ్ గీసిన మెజర్మెంట్ అనేది నాకు సరిపోలేదు, జస్ట్ నేను మీకు చూపించడానికి మార్చేసాను అంతే. సో నడుం మెజర్మెంట్ అనేది మార్చేసేసిన తర్వాత ఇప్పుడు బాటమ్ ఫుల్ లెంత్ మార్చేయడానికి బాటమ్ ఫుల్ లెంత్ ఎగ్జాంపుల్కి 42 ఇంచ్ అనుకోండి. 42 ఇంచ్ ప్లస్ నడుము లెంత్ పాయింట్ని కూడా ప్లస్ చేసుకోవాలి. ప్లస్ చేసుకొని టోటల్ మెజర్మెంట్ ఎంత వచ్చిందో అక్కడికి
ఫుల్ లెంత్ అనేది మార్చేసుకోవాలి. మనం ఎప్పుడైతే నడుం పాయింట్ అనేది అంటే ఈ నడుం షేప్ అనేది కట్ చేస్తామో, కట్ చేసినప్పుడు ఇప్పుడు మనం నడుం మెజర్మెంట్ మార్చేయడానికి పెట్టుకున్న ఈ 6 ఇంచెస్ లెంత్ పాయింట్, మీరు ఎంతైతే లెంత్ పాయింట్ పెడతారో నడుం సర్కిల్ మార్చేయడానికి ఆ మెజర్మెంట్ అనేది మైనస్ అయిపోతుంది, మీకు కావాల్సిన పర్ఫెక్ట్ లెంత్ అనేది వస్తుంది. నేను ఇక్కడ నడుం మెజర్మెంట్ మార్చేయడానికి ఏదైతే కార్నర్లో టేప్ పెట్టానో అదే కార్నర్లో టేప్ పెట్టుకొని బాటమ్ ఫుల్ లెంత్కి ప్లస్ నడుం మెజర్మెంట్ పెట్టడానికి తీసుకున్న లెంత్ పాయింట్ని కూడా ప్లస్ చేసుకొని ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మార్చేస్తున్నా. అందరికీ అర్థమవుతుంది కదా. బాటమ్ ఫుల్ లెంత్ ఎగ్జాంపుల్కి 30 ఇంచెస్ ఉంటే, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఆ 30 ఇంచెస్కి ప్లస్ నడుము సర్కిల్ షేప్ పెట్టడానికి తీసుకున్న లెంత్ పాయింట్ అంటే ఆ 6 ఇంచెస్ మొత్తం కలిపి 36 ఇంచెస్ లెంత్ అన్నట్టు పెడుతున్నాను అనమాట. నడుము మెజర్మెంట్ కట్ చేసినప్పుడు ఆ 6 ఇంచెస్ అనేది మైనస్ అయిపోతుంది, మనకు కావాల్సిన ఫుల్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా పైన కార్నర్లో టేప్ పెట్టి సర్కిల్ షేప్ అనేది మార్చేస్తున్నా. ఎప్పుడైనా సరే సర్కిల్ షేప్ ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే పైన కార్నర్లో టేప్ పెట్టుకొని మార్చేస్తే మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నాకు నేను తీసుకున్న ఫ్యాబ్రిక్కి లెంత్ అనేది తగ్గుతుంది. సో ఎక్కడ వరకు అయితే నాకు కావాల్సిన లెంత్ వస్తుందో అక్కడ దాకా మార్చేస్తున్నాను. అండ్ మనం ఎంత పర్ఫెక్ట్గా మార్చేసినా సరే జార్జెట్, షిఫాన్ టైప్ ఉండే క్లాత్, సిల్క్ టైప్ ఉండే క్లాత్లు ఎంత జాగ్రత్తగా కట్ చేసి స్టిచ్ చేసినా అంబ్రెల్లా కటింగ్కి కంపల్సరీగా ఎగుడు దిగుళ్ళు వస్తాయి అన్నమాట. అలా ఎగుడు దిగుళ్ళు వచ్చినప్పుడు ఎలా సరి చేసుకోవాలో కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అండ్ మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా కట్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా అంబ్రెల్లా కటింగ్ చేసినప్పుడు కొంతమందికి లెంత్ సరిపోదు బాటమ్ అని చెప్పేసి చెప్పాను కదా. సో ఇక్కడ నేను కట్ చేస్తున్న ఫ్రాక్ కూడా కింద బాటమ్ లెంత్ అనేది సరిపోవట్లేదు, లెంత్ సరిపోలేదని చెప్పేసి ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేస్తే క్రాస్లో మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఇక్కడ ఎక్కడైతే ఫ్యాబ్రిక్ తగ్గిందో ఆ ఫ్యాబ్రిక్ తగ్గిన ప్లేస్లో అటాచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా క్రాస్లో ఉన్న క్లాత్ని పెట్టి అటాచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ కింద వైపున అటాచ్ చేస్తే సరిపోతుందా లేదా, కరెక్ట్ యాంగిల్లోనే పెడుతున్నామా లేదా అనేది చూసుకోండి. ఫ్యాబ్రిక్ సన్నగా ఉన్నదేమో అంబ్రెల్లా కటింగ్ షేప్ ఎక్కడైతే ఆగిపోయిందో అటున్న సైడ్ పెట్టాను. అండ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ లెంత్ ఉన్నదేమో ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న సైడ్ పెట్టాను. ఇప్పుడు లెంత్ కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పేసి. సో నేను అంబ్రెల్లా కటింగ్ చేసిన లేయర్ ఏదైతే ఉందో ఆ అంబ్రెల్లా కటింగ్ చేసిన లేయర్కి చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టేసా. మీకు అక్కడ అంబ్రెల్లా కటింగ్ లేయర్కి తెలుస్తుంది కదా. సో షేప్ మొత్తం కూడా సేఫ్టీ పిన్స్ పెట్టేసా. అండ్ కింద మనం తీసుకునే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో మనకి ఎంత అయితే లెంత్ తగ్గిందో దానికన్నా ఒక 1 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని లెంత్ మార్చేయండి. ఎగ్జాంపుల్కి నాకు ఇప్పుడు ఒక 4 ఇంచెస్ లెంత్ తగ్గింది అనుకోండి, నేను 6 ఇంచెస్ లెంత్ పెట్టి కింద ఉన్న లేయర్ని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. షేప్ తీయకుండా జస్ట్ స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. షేప్ అనేది మనం డ్రెస్కి అటాచ్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడే షేప్ తీస్తే క్లాత్ మళ్ళీ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇదే విధంగా ఫ్యాబ్రిక్ ఎన్ని లేయర్లు అయితే తగ్గిందో అన్ని లేయర్లు ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. నాకు 4 లేయర్ ఫ్యాబ్రిక్, అది కూడా ఫోల్డింగ్ ఉన్న వైపున తగ్గింది. సో నేను కూడా ఇక్కడ 4 లేయర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. తీసుకున్న ఆ 4 లేయర్ ఫ్యాబ్రిక్ని కూడా చివర్లు జాయింట్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లాత్ సమానంగా ఉన్న వైపున ఈ 2 లేయర్స్కి స్ట్రైట్గా ఉన్న వైపు అనమాట, 2 లేయర్స్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టి చివర్లు జాయింట్ అనేది వేసుకోవాలి ఇక్కడ అనమాట. ఎందుకు అంటే చివరి మనకి ఫోల్డింగ్ ఉన్న వైపుని కదా జాయింట్ చేసేది ఈ 4 లేయర్స్ని, అందుకే ఈ చివరిని జాయింట్ చేసుకున్నాము. జాయింట్ చేసిన తర్వాత పైకుట్టు ఒకటి అనేది వేసుకోవాలి. యాక్చువల్గా మనం తీసుకునేది 4 లేయర్స్ అయితే 2 లేయర్స్ని ఒక పీస్ లాగా జాయింట్ చేసుకోవాలి, ఇంకొక 2 లేయర్స్ని ఇంకొక పీస్ లాగా జాయింట్ చేస్తే సరిపోతుంది అనమాట. జాయింట్ చేసి పైన నీట్ ఫినిషింగ్ ఉండడానికి పైకుట్టు వేసాను. ఈ విధంగా పైకుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక లేయర్ ఫస్ట్ లోపల ఉన్న లేయర్కి ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసుకునే పార్ట్ని అటాచ్ చేసుకుంటున్నాము. అప్పుడే మనకి కొంచెం క్లాత్కి అటాచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. పైన ఉన్న లేయర్ని పిన్స్, సేఫ్టీ పిన్స్ కొంచెం పైకి పెట్టుకొని పైన వైపు ఉన్న లేయర్ని కొంచెం వెనక్కి పెట్టి ఇప్పుడు దీనిపైన అనమాట లోపల ఉన్న ఈ 2 లేయర్స్ పైన ఫ్యాబ్రిక్కి మంచి వైపు పైన ఉన్న లేయర్కి అండ్ అలాగే ఇప్పుడు మనం అటాచ్ చేసే లేయర్కి కింద లోపల ఉన్న లేయర్కి రెండింటికి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా మనం చేసుకున్న ఫ్యాబ్రిక్ జాయింట్ అనేది ఫోల్డింగ్ కింద జాయింట్ చేసే ఫ్యాబ్రిక్కి ఫోల్డింగ్ ఉన్న దగ్గర వచ్చేలాగా పెట్టి ఈ విధంగా చుట్టూ
చుట్టూరు అటాచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేసేది కూడా చూపిస్తానండి. ఇంకా ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, సేఫ్టీ పిన్స్ని పైకి తీసి ఎక్కడి నుంచి అయితే క్లాత్ తగ్గిందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ముందు నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ ఉన్న దగ్గర స్టిచ్ చేసుకోవడం కొంచెం అంటే మడత ఉన్న దగ్గర సేఫ్టీ పిన్స్ పెట్టేశాం కాబట్టి ఫ్రాక్కి స్టిచ్చింగ్ కొంచెం ఇబ్బందిగా ఉండింది. ఆఫ్టర్ దట్ మిగిలింది మొత్తం కొంచెం ఈజీగానే ఉండింది. స్ట్రైట్ స్టిచ్చే కాబట్టి ఈ విధంగా జాయింట్ వేసాను. జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న క్లాత్ని కూడా ఓపెన్ చేసుకొని ఎక్కడి నుంచి అయితే జాయింట్ చేయడం స్టార్ట్ చేసామో సేమ్ అదే పార్ట్ దగ్గర నుంచి ఓపెన్ చేసుకొని దీనికి కూడా పైకుట్టు అనేది వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉండింది. పైకి లేకుండా ఫినిషింగ్ అనేది చక్కగా నీట్గా వస్తుంది. క్లాత్ అటాచ్మెంట్ కూడా అంతగా తెలియదు అనమాట. ఈ విధంగా పైకుట్టు వేసాను. అండ్ లోపల లేయర్కి ఆ 2 పార్ట్స్ జాయింట్ చేశాక పైన ఉన్న 2 లేయర్స్కి కూడా ఆ ఎక్స్ట్రా తగ్గిన పార్ట్ అనేది జాయింట్ చేసుకొని పైన ఇక్కడ నడుం పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మెజర్మెంట్ అనేది చెక్ చేసుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ విధంగా కుదరట్లేదు అంటే నడుం పార్ట్ దగ్గర ఆ కోన్ షేప్ నడుం మెజర్మెంట్ దగ్గర ఆ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నడుం షేప్ని కూడా కట్ చేయకుండా ఉంచి కింద ఫుల్ సర్కిల్ నీట్గా పెట్టుకున్న తర్వాత ఆ పైన ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి, సరిపోతుంది. లేదు అంటే కనుక ఈ విధంగా బాటమ్ పార్ట్ని కోన్ షేప్ ఫోల్డింగ్ వేసేయండి. బాటమ్ పార్ట్ కట్ చేసిన తర్వాత పైన వైపు నడుం షేప్ దగ్గర కింద వైపున మొత్తం కూడా సేఫ్టీ పిన్స్ ఉన్నాయి. సేఫ్టీ పిన్స్ ఉన్నప్పుడే ఈ విధంగా కోన్ ఫోల్డింగ్ అనేది వేసేసి ఎక్కడి నుంచి అయితే ఫ్యాబ్రిక్ తగ్గిందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం జాయింట్ చేశాక ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేస్తే అంబ్రెల్లా కటింగ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, ఫినిషింగ్ నీట్గా ఉంది, షేప్ కూడా నీట్గానే ఉంది. అండ్ ఇప్పుడు సేఫ్టీ పిన్స్ మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. నడుం షేప్ దగ్గర కింద వైపున మొత్తం పెట్టిన ఈ పిన్స్ మొత్తాన్ని తీసేస్తే సరిపోతుంది. సో అందరికీ అర్థమైంది కదా ఎలా కట్ చేసి ఎలా అటాచ్ చేశాను అనేది. ఎప్పుడైనా క్లాత్ తగ్గితే అంబ్రెల్లా కటింగ్ చేసినప్పుడు నేను ఇదే విధంగా అటాచ్ చేస్తాను. అది ఓపెన్స్ ఉన్న సైడ్ అయినా సరే, ఫోల్డింగ్ ఉన్న సైడ్ అయినా కూడా సేమ్ ఇదే విధంగా క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటాను. ఫినిషింగ్ అయిపోయాక మీకు చూడడానికి ఈ విధంగా ఉండిద్ది. అండ్ అంబ్రెల్లా కటింగ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఫ్రాక్కి ఈ విధంగా కింద చివర్లో ఎగుడు తిగుడు వస్తే దాన్ని ఎలా సరి చేసుకోవాలి అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సిల్కీగా ఉండి జారిపోయి ఈ విధంగా ఎక్కువ తక్కువలు రావచ్చు. బట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది క్రేప్ మెటీరియల్ మీదే కట్ చేస్తే అంటే క్రేప్ అయినా కాటన్ అయినా ఏదైనా సరే బాటమ్ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ నేనైతే క్రేప్ మెటీరియల్ తీసుకుంటాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద అంబ్రెల్లా కటింగ్ చేసినప్పుడు అంత ఎక్కువ తక్కువలు అయితే రాదు, ఎందుకంటే కొంచెం స్టిఫ్గానే ఉన్నది క్లాత్ కాబట్టి ఫినిషింగ్ కూడా నీట్గానే ఉన్నది, సర్కిల్ షేప్ నీట్గా వస్తుంది. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువలో వచ్చిందని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది కాబట్టి పైన వైపు నుంచే కట్ చేస్తున్నాను. ఎవరికైనా ఈ విధంగా కటింగ్ చేసేటప్పుడు మీకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ దాకా ఉంది స్ట్రైట్ కట్ చేయడం తెలియట్లేదు అంటే డ్రెస్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్గానే ఉన్నది కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా ఎక్కువ తక్కువలో మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ విధంగా కట్ చేసుకోవడానికి డ్రెస్ స్టార్టింగ్లో చూపించాను కదా, కరెక్ట్గా ఫ్రాక్కి మిడిల్లో అంటే డ్రెస్ బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ జాయింట్ ఎక్కడైతే చేసామో ఆ జాయింట్ చేసిన దగ్గర 2 చివర్లు అనమాట. డ్రెస్కి మనకి సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా, సో ఆ చివర్లు 2 చివర్లు ఒక పర్సన్ ఈ విధంగా పట్టుకొని ఉంటే కింద ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తే సమానంగా నీట్గా వస్తుందన్నమాట. సో దీనికన్నా ఇంకా ఈజీ మెథడ్స్ వేరే టైప్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. అంబ్రెల్లా కటింగ్ ఎక్కువ తక్కువలు వస్తే సరి చేసుకోవడానికి. ఒకవేళ ఈ ప్రాసెస్ ఇబ్బంది అవుతుంది అని ఎవరికైనా అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను అనమాట. సో అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కింద వైపున ఈ విధంగా ఎక్కువ తక్కువలో ఉన్న దాన్ని మొత్తాన్ని నీట్గా కట్ చేసిన తర్వాత చివర్లు జిగ్జాగ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.